ఇప్పుడు మన ముందుకు రాబోతున్న వస్తువు ఏంటో గెస్ట్ చేయగలరా? అద్దం. ఎస్, రోజు అద్దం చూసుకుంటూ మనం బోల్డ్ అని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం. అలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడల్లా అద్దం మన గురించి ఏమంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఏంటి చూడాలనుకున్నారా? దెన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ చలాకీ చాంతి అండ్ టీమ్. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. స్నానం చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంది, మైండ్ అబ్బా ఇంత రిలాక్స్గా అయిపోయింది. అబ్బో మన ఫుల్ స్మార్ట్. గబ్బర్ సింగ్ అరే గబ్బర్ సింగ్, వీడి పేరు వింటేనే గుండెలను కూడా సౌండ్. గబ్బర్ సింగ్ అరే గబ్బర్ సింగ్, వీడి పేరు వింటేనే జనాల గుండెలలో సబ్బర్ సింగ్. ఎవడ్రా బాత్రూంలో ఎవడ్రా? రే దమ్ముంటే ముందు వచ్చి మాట్లాడరా. ఎవడ్రాడు? ముందుకు వచ్చి మాట్లాడాలా? కరెక్ట్గా వెనక్కి తిరిగి చూడరా, నీ ముందే ఉంటాను. వెనక్కి తిరిగిన ఏంట్రా అద్దాన్ని? అద్దమా? అద్దం మాట్లాడుతుందా? భయ్యా మీరు మాట్లాడండి భయ్యా. మరి ఏం చేయమంటావురా? నీలాంటి ఇన్నోసెంట్ ని చూస్తే ఆఖరికి మాట్లాడాలనిపించిందిరా నాకు. భయ్యా మీ ప్రాబ్లం ఏంటి భయ్యా? నా ప్రాబ్లం చెప్పుకోవాలంటే 100 ఉన్నాయిరా. ఏం చెప్పుకోమంటావురా? నన్ను ఎంతమంది వాడుతున్నారో తెలుసా? మిమ్మల్ని వాడుతున్నారా? మిమ్మల్ని వాడుతున్నారా? అద్దాన్ని వాడుతున్నారు. ఎవరెవరు వాడుతున్నారు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం చెప్పుకుంటే మామూలుగా ఉండరా, సీరియల్ తీయచ్చు. నీకు తెలుసా నన్ను రాజకీయ నాయకులు వాడుతున్నారు, సీరియల్ ఆర్టిస్టులు వాడుతున్నారు, సీరియల్ ఆర్టిస్టులా, సినిమా ఆర్టిస్టులు వాడుతున్నారు, సినిమా ఆర్టిస్టులా, రిచ్ వాడుతున్నారు, రిచ్చా, మాస్ వాడుతున్నారు, ఆఫీస్ బాయ్ వాడుతున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళు వాడుతున్నారా? అసలు నీకు మ్యాటర్ చెప్పాలి కదా. చెప్పయ్యా. రాజకీయ నాయకులు ఎలా వాడుతున్నారు తెలుసా? ఎంతమంది వాడారో తెలుసా ఇప్పటిదాకా? చంద్రబాబు నాయుడు వాడాడు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, బోత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, ఆఖరికి ఎన్డి తివారి కూడా వాడాడు. ఆయన ఏం వాడాడు భయ్యా? ఆయన ఏం వాడా? నీకేం తెలుసు నా బాధ? ఎన్డి తివారి వయసు ఎంత ఉంటుందంటావు? 80 ఉంటుంది. 80 ఉంటుందా? నీకు తెలిసి 80 రా. బాత్రూమ్ నుంచి బయటకు వస్తే 20. ఓ నీకు తెలియదురా ఆ విషయం. నేను ఎన్ని బాధలు పడుతున్నాను నాకు తెలుసా. ఇప్పటిదాకా నువ్వు చూపించాడు గబ్బర్ సింగ్, అలాంటి ఎన్ని గబ్బర్ సింగులు చూశాను అనుకున్నావు. తర్వాత ఎవరెవరు వాడుతున్నారు భయ్యా? రాజకీయ నాయకులు అయిపోయిన తర్వాత నా బతికేలా అయిపోయిందంటారా? సీరియల్ ఆర్టిస్టులు వాడుతున్నారు. సీరియల్ ఆర్టిస్టా? సీరియల్ అంటే పిచ్చి, రోజు చూస్తా. సీరియల్ ఆర్టిస్ట్ ఎవరు వాడుతున్నారు భయ్యా? సీరియల్ ఆర్టిస్ట్ ఎవరు వాడుతున్నారా? అనసూయ వాడుతుందిరా. అనసూయ? అత్తాకోరల్లో ముసలావిడ అనసూయ. అనసూయ కదరా, యాంకర్ అనసూయ. మన అనసూయ మరి ఆవిడ వాడితే బానే ఉంటుంది కదా భయ్యా. నీకేం తెలుసా నా బాధ? ఆవిడ ఎంత అందంగా ఉంటుందో తెలుసు కదా నీకు. అవును భయ్యా, చాలా అందంగా ఉంటుందా? చాలా స్మార్ట్ భయ్యా. నీకు తెలిసి అంతేరా. అద్దం ముందుకు వచ్చి మేకప్ తీస్తే తెలుస్తున్న అందమేంటో. చచ్చిపోతున్నాను చూడలేక. ఇంకెవరు వాడుతున్నారా? సీరియల్ ఆర్టిస్టులు అలా వాడి వదిలేసి తీసుకెళ్లి హోమ్ టౌన్ లో పడిస్తే అక్కడ సినిమా ఆర్టిస్టులు కూడా తీసుకొచ్చుకున్నారు. ఎవరా? రామ్ చరణ్ తేజ్ వాడాడు, ఎన్టీఆర్ వాడాడు, ప్రభాస్ వాడాడు, మహేష్ బాబు వాడాడు. అయ్యో ఏం చేస్తాం రా? అలా వీళ్ళందరూ వాడేసి దేనికి పనికిరాను అని డిసైడ్ చేసి తీసుకెళ్లి మళ్ళీ హోమ్ టౌన్ లో పడేశారా. ఎవరు కొనుక్కోపోతే ఓ మహానుభావురాలు కొనుక్కుందిరా నన్ను. అబ్బో ఎవరు భయ్యా? రోజా గారు రా. భయ్యా నీకు అలానే ఉంటుందిరా. రోజా గారు వాడు మామూలు కాదు. ఎవరైనా అద్దం కొనుక్కుంటే ఏ బాత్రూమ్ లో పెట్టుకుంటారు లేదా బెడ్రూమ్ లో పెట్టుకుంటారు. ఆవిడేంటి హాల్లో పెట్టింది. హాల్లో పెట్టిందా? హాల్లో ఏంటి భయ్యా? వెరైటీ హాల్లో పెడితే ఏంటి భయ్యా? హాల్లో పెడితే ఏంటా? నీకేం తెలిసిన నా బాధ? ఆవిడ వాడితే నష్టం లేదురా. వాళ్ళ ఇంట్లో పనమ్మాయి వాడి, వాళ్ళ డ్రైవర్ వాడాడు, వాళ్ళ పక్కింటి వాడాడు, వాళ్ళ ఇంటికి పెళ్లికి వచ్చిన తెరవకు కప్పు కొడుతుంది. వాళ్ళు మొత్తం వాడిరా మొత్తం నాశనం అయిపోయిన తర్వాత తీసుకెళ్లి అద్దాన్ని హోమ్ టౌన్ లో పడేస్తే దాన్ని సగం చేశారా నన్ను. సగం చేశారా? అంటే మీరు చాలా హైట్ అయ్యా. అంతకు ముందు 7.2.83 ఉండేవండి రా. నీకు తెలుసా దేనికి పనికి రాకుండా పడేశారని చెప్తే ఆఖరికి ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ సంజయ్ కూడా వాడుతున్నాడు నన్ను. పొద్దున్న లేస్తే వాడు కాదు, అమ్మోది మామూలు అందం కాదురా. పొద్దున్నే వచ్చి బట్టలు ఇప్పేసి నా ముందు నిలబడి క్యా హే అని అడుగుతాడు రా. అడుగుడు గురించి చచ్చిపోతున్నాడు రా. అడిగాడు మోంగ అడుగుతాడా? మోంగడు ఈనోడు సరిగ్గా ఉండడు. నా మొహం మీద మెస్తాడు ఏమిట్రా? ఎన్నిసార్లు తుడుచుకోవాలి నేను? ఏం మనిషి అనుకున్నారు, ఇంకేమనుకుంటారా? అద్దాన్ని రా. అయ్యా
నేను చాలా మంచోని, చాలా బాగా వాడతాను ఆ. భయ్యా. ఆఫీస్ టైం అయింది, ఆ. నేను చాలా తక్కువ వాడతాను. మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒకళ్ళ ఒకసారి వాడతాను. కాదురా నువ్వు అందంగా ఉంటావని ఫీలింగా, నీకు మొత్తం అమ్మాయిలు పడిపోతారని ఫీలింగా, నువ్వు చాలా స్మార్ట్ అని ఫీలింగ్ కదరా. ఇన్ని నిజాలు చెప్తాను రా, ఒక్క నిజం చెప్తాను గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత బాగుంటావో తెలుసా? దరిద్రంగా ఉంటావు, నీచంగా ఉంటావు, నికృష్టంగా ఉంటావు, చండాలంగా ఉంటావు, దరిద్రుడా. పొద్దున్న లేచిన తర్వాత నా మొహం చూడమేంద్రా? నీ మొహం నువ్వు చూసుకోవచ్చుగా. పొద్దున్న లేచి నా ముందుకు వచ్చి ఏమేమి చూపిస్తున్నావు తెలుసా? ఎంతమంది చూడాలి చూసి చూసి చచ్చిపోతున్నాను రా. నా ప్రాబ్లం నీకు అర్థం కావట్లేదు. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి తెలుసా? ప్రతి దానికి నన్ను వాడుతున్నారు. ఎన్ని వాడాలి రా దరిద్రుడా? నీలాంటి వాడబట్టారా నా పరిస్థితి ఎలా అయింది? ఒకప్పుడు ఎలా బతికేవాడిని, ఎలా ఉండేవాడిని, ఏం చేసి చచ్చావురా దరిద్రుడా? నీ బతుకుచ్చాడా? నువ్వు నాశనం అయిపోయాను. ఆఖరి మురుగుంటలో ఉండే పైప్ కంటుకున్నా, ఈ కుక్క పెంట కంటుకున్నా, ఈగ మీద ముచ్చి పెంట మొహవాడా. నిజాలు మాట్లాడతావు ఏంట్రా? నిజాలు చచ్చిపోయింది, అద్దం పగిలిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. అమ్మయ్య, నా నిజాలు ఎవరికి తెలియదు, బతికే హ్యాపీగా. అదే చూడకు తట్టుకోలేకపోతున్నావు. మేకప్ ఉంది కదా. ఓహో అది కూడా ప్రాబ్లం మళ్ళీ. దుర్మార్గుడా, నేను మేకప్ లేకపోయినా ఇంకా బాగుంటాను తెలుసా? అని పాపం పిచ్చి నమ్మేడు. అయ్యో బాబాయ్, ఆయన అన్ని తిట్లు ఏమిటండి? నాగబాబు గారు, రోజా గారు, నాకు చచ్చిపోవాలనిపించింది బాబాయ్. అంటే అద్దంలో చూసుకోవాలంటే భయం వేసి రేంజ్ చేసాం. రేపు నుంచి మా ఇంట్లో అద్దాలకి కట్న వేద్దాం అనుకుంటున్నాను. రోజా గారు ఇంట్లో సెంటర్లో పెట్టారా? నిజమండి, ఎవరైనా బాత్రూమ్ లో వాడతారు, బెడ్రూమ్ లో వాడతారు. ఇప్పుడు మరీ సెంటర్ లో. మీకు తెలుసో లేదో రేపు మా ఇంటికి వచ్చి చూడండి. డోర్ తీస్తే స్ట్రైట్ గా పెద్ద అద్దం ఉంటుంది. నాకు అర్థం కాలేదు, మా ఇంటికి మీరు ఎప్పుడు రాలేదు, మీకు ఎలా తెలిసిందా అని. అంటే డైరెక్ట్ గా చూడడమే కష్టం, అద్దంలో ఉంటే సరే. కుళ్ళు మేము అందంగా ఉన్నామని. నిజంగా చాలా సూపర్ గా చేసాం. చూసారు అలా వచ్చి రాగానే ఎయ్యి అంటున్నాడు. వేస్తాం ఈరోజు 56 చేజ్ చేసాం, ఇంకా సిగ్గురాలేదు మీకు. ఒకటి గుర్తు పెట్టుకోండి భాస్కర్ గారు, నలుగురిని నవ్వించడం అంటే నలుగురిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకోటి కూడా తెలుసుకోండి, జిమ్కి వెళ్తే కండలు వస్తాయి, కామెడీ రాదు. అది తెలుసుకోండి ముందు. ఒక చిన్న డౌట్ రాఘవ్ గారు, ఇవన్నీ స్కిట్లు ఎక్కడ వెళ్తాయి? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఏంటి? అల్లం బెల్లం తింటాం, అది పదార్థం. శనివారం ఓడిపోతుంది, అది యథార్థం. ఆయన గెలిచారు కదా లాస్ట్ వీక్. మేడం, చిన్నపిల్లలు బచ్చాలు గెలుస్తుంటే ముద్దు వస్తుంది అప్పుడప్పుడు. అదొక ఆనందం మాకు. 5,000 రూపాయల కోసం మమ్మల్ని బచ్చగలంటావా?